హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2024లో కొంత సిలబస్ అయితే జేఈ మెయిన్లో తగ్గించడం అయితే జరిగింది. ఎందుకు అంటే 2023లో సిబిఎస్ఈ బుక్స్లో అంటే సిబిఎస్ఈకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్లో కొంత సిలబస్ రెడ్యూస్ చేయటం వలన 2024లో మొట్టమొదటిసారిగా కొన్ని టాపిక్స్ తీసేయటం లేదా కొన్ని టాపిక్స్లో కొంత కాన్సెప్ట్ తీసేయటం అనేది జరిగింది బేస్డ్ ఆన్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ప్రకారం. అదే సిలబస్ 2025 కూడా కంటిన్యూ అవుతుంది అనేటువంటిది అందరి నమ్మకం. సో ఏ సిలబస్ అయితే తగ్గించారు 2024లో, అడ్వాన్స్కి అయితే మొత్తం సిలబస్ చదవాల్సిందే, ఎక్కడ తగ్గించింది ఏమీ లేదు 2024లో కూడా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోతుంది కేవలం 2024లో ఏ సిలబస్ అయితే తగ్గించారు కంపేర్డ్ విత్ 2023 అండ్ ప్రీవియస్ ఇయర్స్తో, అది మాత్రమే చెప్తున్నాను. ఈ వీడియోలో ఫిజిక్స్ డిస్కస్ చేస్తున్నాను నేను. ఇది బేస్ చేసుకొని ఈ సిలబస్ అనేది మీకు jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. 24-23 రెండు దగ్గర పెట్టుకొని చూసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. మీ కాలేజీలో చెప్పుంటారు. ఒకసారి ఇది ఎందులో ఏమేమి చదవచ్చు, ఏమేమి వదిలేయచ్చు, మ్యాథ్స్ అయితే నేను డీటెయిల్గా చెప్పాను. ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు అక్కడ ఏదైతే డిలీట్ చేశారో దాని వరకే చెప్తాను. ఒకసారి మీ కన్సర్న్ లెక్చరర్స్తో కూడా మీరు డిస్కస్ చేయండి. సో మొట్టమొదట ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్లో డిలీటెడ్ ఏంటంటే ఫిజిక్స్, టెక్నాలజీ అండ్ సొసైటీ, యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. కైనమాటిక్స్లో జీరో వెక్టర్ అనేది తీసేశారు. అలాగే గ్రావిటేషన్లో జియోస్టేషనరీ శాటిలైట్స్ అనేది తీసేశారు. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్లో రైనాల్డ్స్ నెంబర్, న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ అనేది తీసేశారు. థర్మోడైనమిక్స్లో కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ తీసేశారు. ఆసిలేషన్స్ అండ్ వేవ్స్లో ఫ్రీ అండ్ ఫోర్స్డ్ డాంప్డ్ ఆసిలేషన్స్, రెజనెన్స్, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ అనేది తీసేయడం అయితే జరిగింది. అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, కలర్ కోడ్ ఆఫ్ రెసిస్టర్స్, పొటెన్షియోమీటర్, ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇదైతే ఆ టాపిక్లో కరెంట్ ఎలక్ట్రిసిటీలో తగ్గించడం అయితే జరిగింది. అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజంలో ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్, మ్యాగ్నెటిక్ సస్పెసిబిలిటీ అండ్ పెర్మియబిలిటీ, హైసిస్టర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, ఇది తీసేయడం జరిగింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది తీసేయడం జరిగింది. ఆప్టిక్స్లో రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్స్ అండ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్స్ అనేది తీసేయడం జరిగింది. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్లో గ్రామర్ ఎక్స్పెరిమెంట్ అనేది, డేవిసన్ గ్రామర్ ఎక్స్పెరిమెంట్ అనేది తీసేయడం జరిగింది. ఆటమ్స్ అండ్ న్యూక్లైలో ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్, రేడియో యాక్టివిటీ, ఆల్ఫా, బీటా అండ్ గామా పార్టికల్స్, రేస్ అండ్ దైర్ ప్రాపర్టీస్, రేడియో యాక్టివ్ డికేలా, ఇవి తీసేయటం అయితే జరిగింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టంలో మొత్తం టాపిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనే టాపిక్ రిమూవ్ చేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్లో జంక్షన్ ట్రాన్సిస్టర్ యాక్షన్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైర్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అండ్ ఆసిలేటర్, ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్. ఇది 2024లో జరిగిన ఎగ్జామ్లో ఈ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఏదన్నా క్వశ్చన్ ఇచ్చినా కూడా వాళ్ళు యాడ్ స్కోర్ ఇవ్వటం అయితే జరిగింది. కాబట్టి ఈ సిలబస్ చదవాలా వద్దా అంటే ఇప్పటివరకు మనకు అఫీషియల్గా సిలబస్ అయితే అనౌన్స్ చేయలేదు. ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు అంటే పాత సిలబస్ అంటే 2024 జరిగే ప్రకారమే 2025 జరుగుతుందని నమ్ముతున్నాం. కాబట్టి యాజ్ ఎ ఫ్యాకల్టీగా మేమందరం కూడా మా కాలేజీలో కూడా ఇలాగే చెప్పి కాలేజీ వాళ్ళు పంపించిందే మీకు నేను పెడుతున్నాను. మరిన్ని వివరాల కోసం మీ లెక్చరర్ ఎవరైతే ఉంటారో ఆ ఫిజిక్స్ లెక్చర్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు అందులో అది చదవాలా వద్దా, అది ఎంతవరకు తీసేయచ్చు మనం అనేది వాళ్ళు మీతో అయితే డిస్కస్ చేస్తారు. సో నెక్స్ట్ అడ్వాన్స్కి అయితే మాత్రం మొత్తం చదవాల్సి ఉంటుంది. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.